ఇప్పటి వరకు మనం ఏ విధంగా ఆట, కథ ఇంకా అనుభవం గురించిన చర్చ ద్వారా పిల్లలు నేర్చుకోవడంలో సహాయపడవచ్చో చూశాము. ఈరోజు మనం వీడియోలో పిల్లలతో కలిసి కొన్ని వస్తువులను తయారు చేయడం ద్వారా పిల్లలను సృజనాత్మక పనిలో ఎలా చేర్చవచ్చు, అలాగే నేర్చుకోవడంలో వారికి సహాయపడవచ్చో మనం చూస్తాం. మరైతే నేటి వీడియోను ప్రారంభిద్దాం. నేను నీకు చెప్పాను కదా దీన్ని జాగ్రత్తగా పట్టుకోమని. ఇప్పుడు విరిగిపోయిందిగా. నేను విరక్కొట్టలేదు. మరిప్పుడు ఎలా? ఇది కొత్త బొమ్మ కదా. చూడమ్మా, ఈ బొమ్మ విరిగిపోయింది. ఇప్పుడు మేం దేంతో ఆడుకోవాలి? ఏం పర్వాలేదు, పదండి ఇవాళ మనం కొత్త బొమ్మలు తయారు చేద్దాం. కొత్త బొమ్మలా? ఆహా, చాలా సరదాగా ఉంటుంది. సరే, ముందుగా మీ ఇద్దరూ వెళ్ళి మట్టి తీసుకురండి. ఇప్పుడే తెస్తామమ్మా. వెళ్ళి మట్టి తీసుకొచ్చారా? అవునమ్మా, మనం ఇవాళ మట్టితో బొమ్మలు తయారు చేస్తామా? అవును షీలా. షీలా, నువ్వేం తయారు చేస్తావు? నేను నాకిష్టమైన పండ్లు తయారు చేస్తాను. నువ్వనేది మామిడి అరటి పండ్లా? అవునమ్మా, తర్వాత మనం కలిసి వాటిని తినేద్దాం. వారేవా, నువ్వు చాలా బాగా ఆలోచించావు. మరి ఆకాష్, నువ్వేం తయారు చేయబోతున్నావు? అమ్మా, నేనొక మంచం, కుర్చీ తయారు చేయాలనుకుంటున్నాను. అది మంచిదే. అయితే ముందుగా మట్టిని నీటి సాయంతో తడుపు. ఇదిగో గుర్తుంచుకో, ఇందులో ఎలాంటి కంకర, రాళ్ళు ఉండకూడదు. అమ్మా, మట్టినైతే మేము తడిపేశాము. ఇప్పుడేం చెయ్యాలి? కాస్త చూడనియండి మీ ఇద్దరి మట్టి ఎంత తడిసిందో. శభాష్, మీరిద్దరూ సరిపడానే నీళ్లు పోశారు. మరి కాస్త పోసిన తర్వాత మనం మట్టికి ఏదైనా ఆకారం కల్పించవచ్చు. ఇప్పుడు మనం ఈ మట్టితో వస్తువులు తయారు చేయొచ్చా? అవును షీలా, నువ్వు మామిడి అరటి పండ్లు తయారు చేసే ప్రయత్నం చెయ్యి. ఆకాష్, నువ్వు మంచం ఇంకా కుర్చీ తయారు చెయ్యి. నేను పాత్రలు తయారు చేస్తాను. అమ్మా, మనం దాంతోనే వంటగది తయారు చేద్దాం. చూడు, నేను ముందుగా నా చేతుల్లోకి ఈ మట్టి తీసుకున్నాను. ఇంకా దీనికి నేను పొయ్యి ఆకారం అందించే ప్రయత్నం చేస్తాను. అయితే అమ్మా, నేను ఈ మట్టిని అరటి ఆకారంలో తయారు చేయాలి. అలాగే చెయ్యాలి. ఇంకా అమ్మా, నేను మట్టిని ముందుగా చతురస్రాకారంలో తయారు చేయాలి. చతురస్రం. కానీ గుర్తుంచుకోండి, మట్టిని నిదానంగా ఇంకా మృదువుగా ఆకారం కల్పించాలి. చూడమ్మా, నేను మట్టిని అరటి పండులాగా పొడవుగా తయారు చేశాను. ఇప్పుడు నేను దీనికి అరటి పండు ఆకారం కల్పిస్తాను. అమ్మా, నేను చతురస్రం తయారు చేశాను, కానీ నా బొమ్మ ఆకారం గుండ్రం వచ్చింది. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా చూడు. నేను నా చేతిలోని మట్టిని మెత్తగా పిసుకుతున్నట్లుగా నువ్వు కూడా అలాగే పిసుకు. దాంతో ఇది చతురస్రాకారం వచ్చే విధంగా. అమ్మా, దీన్ని తయారు చేస్తుంటే చాలా సరదాగా ఉంది. ఇంకా ఈ చతురస్రం తయారయ్యి ఎంత బాగుందో. అందరూ కలిసి వస్తువులు తయారు చేయడం వల్ల, ఆడటం వల్ల పిల్లల్లో సమన్వయం పెరుగుతుంది. అలాగే పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఆడటం, పని చేయడం ఎలాగో కూడా నేర్చుకుంటారు. ఆహా, మీరిద్దరూ కలిసి చాలా అందంగా వస్తువులు తయారు చేశారు. అమ్మా, ఇదిగో చూడు, మామిడి అరటి పండ్లు తయారు చేశాను. షీలా, నువ్వు చాలా అందంగా పండ్లు తయారు చేశావు. కానీ నువ్వు దీన్ని పటిష్టంగా చేయడం కోసం కొద్దిసేపు ఆరబెట్టాలి. అలాగే అమ్మా, ఇంకా ఆ తర్వాత దీనికి రంగు వేసి అందంగా తయారు చేస్తాను. చూడమ్మా, నేను కూడా నా మంచం తయారు చేశాను. ఇప్పుడు నేను కూడా దీన్ని ఆరడానికి పెడతాను. ఆకాష్, నీ మంచం కూడా చాలా బాగుంది, ఇంకా పటిష్టంగా ఉంది. నువ్వు కూడా దీన్ని ఆరడం కోసం పక్కన పెట్టు. ఈలోగా కుర్చీ తయారు చేయడం మొదలుపెట్టు. అమ్మా, నీ పొయ్యి కూడా చాలా బాగుంది. రేపటి నుంచి మనం దీని మీదే చపాతీలు చేసుకుందాం. ఇంట్లో ఇంకా చుట్టుపక్కల తేలికగా లభించే వస్తువులు అంటే మట్టి, కాగితాలు, పూలు, ఆకులు ఉపయోగించి మనం పిల్లలతో పాటు కలిసి బొమ్మలు, ఆకృతులు ఇంకా చిత్రాలు వేయడం వంటి సృజనాత్మక కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అమ్మా చూడు, నా పండ్లు ఆరిపోయాయి. ఇప్పుడు నేను దీని మీద రంగు వేస్తాను. అలాగే షీలా. అమ్మా, నా మంచం కూడా ఆరిపోయి రెడీగా ఉంది. అన్నయ్య, నువ్వు మంచం చాలా బాగా తయారు చేశావు. నువ్వు కూడా దీనికి రంగు వేయొచ్చు కదా. ఇది మంచి ఆలోచన. నేను దీనికి అచ్చం మన ఇంట్లో ఉన్న మంచం లాంటి రంగు వేస్తాను.
ఇప్పుడిది చూడండి, నా పొయ్యి కూడా తయారైపోయింది. అమ్మా ఇది చూడు, నేను అరటి పండుకి పసుపు, మామిడి పండుకి ఆకుపచ్చ రంగు వేశాను. ఇవైతే అచ్చం నిజం పండ్లలాగా అనిపిస్తున్నాయి. దీన్ని చూస్తుంటే మామిడి పండ్లు తినాలనే కోరిక కలుగుతోంది. అమ్మా అన్నయ్య మంచం చూడు ఎంత అందంగా ఉందో, అచ్చం మన మంచం లాగానే. అవును, ఇది నిజంగానే చాలా అందంగా ఉంది. అమ్మా నీ పొయ్యికి నేను రంగు వేస్తాను. కాదమ్మా నేను వేస్తాను ప్లీజ్. మీరిద్దరూ కలిసి రంగులు వేయండి, సరేనా? అలాగే అమ్మా. కలిసి ఆటలు ఆడటంలో, మట్టి కాగితపు వస్తువులు ఇంకా బొమ్మలు తయారు చేయడం వంటి కార్యకలాపాలు చేయడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవడంలో తోడ్పడుతుంది. దీంతో పిల్లల సామాజిక అవగాహన వృద్ధి చెందుతుంది, అలాగే నేర్చుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే గుర్తుంచుకోండి, కళ ద్వారా బాల్యంలో రంగులు నింపండి.